ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అవేమీ నువ్వు పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చూసుకో. అర్జున్ నాతో ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. చూసావా అత్త, బావ ముందు ఎలా యాక్ట్ చేస్తుందో? చూశానుగా, అందరి ముందు చాలా అమాయకంగా నటిస్తోంది. తను ఈ ఇంటికి చిరు మీద పగతో వచ్చిందన్న విషయం మావయ్యతో చెప్పేస్తే కొత్త కోడలి మీద చాడీలు చెప్తున్నారని ఇంట్లో నుంచి మనల్ని బయటికి నెట్టేస్తారు. అందులోనూ ఆ కుటుంబం అంటే బావగారికి జాలి ఎక్కువ ఉంది, ప్రేమ కూడా ఎక్కువే ఉంది. మరేం చేద్దాం అత్తా? నువ్వు నేను ఏం చేయకపోయినా అది పగతోనే ఇంటికొచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అది సరిగ్గా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని పట్టుకుని అందరి ముందు దాన్ని ఇరికించేస్తే ఇప్పుడు నెత్తి మీద పెట్టుకున్న వాళ్లే మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టు నేను కోరుకున్నట్టు అర్జున్తో నీ పెళ్లి ఎలా చేయాలన్నది నేను చూసుకుంటాను. అన్నయ్య, ఇవి అక్క నగలు. అక్కకివ్వటం కన్నా ముందు అమ్మని కాపాడుకోవాలి. అందుకు నాకింతకు మించిన దారి కనిపించడం లేదు. వెంటనే అమ్మకి ఆపరేషన్ చేయించాలి. డబ్బులు ఎవరిని అడగాలని లేదు. అక్కనడిగి ఇబ్బంది పెట్టలేను. దీనివల్ల రేపు ఏం జరుగుతుందో నాకు తెలీదు. కానీ నాకీరోజు అమ్మని బ్రతికించుకోవడం కావాలి. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానమంటారు. అమ్మకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా బయటకొచ్చేలా చూడన్నయ్య. రే అర్జున్, నాన్న, నాకు షాప్ దగ్గర పనుంది. ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేసారా? నాన్న అది... రే, ఏంటో ఆలోచిస్తావు? త్వరగా వెళ్ళి బ్యాంకులో వేసిరా. ఏం ఆలోచిస్తున్నావు? వేసిరా. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని బ్యాంక్ ఎలా వెళ్ళాలి? నాకు వేరే అర్జెంట్ మీటింగ్ ఉందే. చిరు 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 ఏందనా? రే, ఈ డబ్బులు తీసుకెళ్లి జాగ్రత్తగా బ్యాంక్లో వేసిరా. ఓ అన్నా, ఇట్లాంటివన్నీ నాకెందుకు పెడతావు చెప్పు? పులి నీకు కదా చెప్పుండది. నువ్వు నాకిస్తావు, నేనేది చేయాలనుకున్నా ఏడో ఒకటి ఏదో ఒకటి జరుగుతుంది. చివరికి నేను తిట్లు తినాలా? అవసరమా చెప్పు? నువ్వే అయ్యన్నా. రే, నాకు వేరే పనుందిరా, లేదంటే నేనే వేసేవాణ్ణి. ప్రతిసారి పొరపాటు జరుగుద్దా ఏంట్రా? ఏం కాదులే, త్వరగా వెళ్ళి డబ్బులు బ్యాంక్లో వేసిరా, సరేనా? సరే, అట్నే. జాగ్రత్తగా వెళ్ళు. ఆ పాప విజయశాంతి కదా? అవునన్నా. ఆ పాప అంగట్లోకి పోతుంది, ఒక చూపు చూసిరాపో. అలాగే అన్నా. సేట్జీ, చెప్పమ్మా. అర్జెంటుగా మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి. ఈ బంగారం పెట్టుకుని ఓ 3 లక్షలు ఇవ్వండి సేట్జీ.
ఈ బంగారానికి అంత డబ్బు రాదమ్మా. అలా అనకండి సేట్జీ. మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకున్న దారి ఇదొక్కటే. మీకు పుణ్యం ఉంటుంది. అన్నా, ఆ పాపకి దుడ్డు అవసరం ఉన్నట్టుంది. బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చింది. సేటుని బతిమలాడుతుంది. అవునా? ఆ అవసరం మనకు ఉపయోగపడాలి. ముందా సేటు డబ్బు ఇవ్వగానే నువ్వు కొట్టే. అన్నా, మనకు కొన్ని లెక్కలున్నాయిరా, అవి తేలాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి. అలాగే అన్నా. ప్లీజ్ సేట్జీ, కొంచెం పెద్ద మనసు చేసుకోండి ప్లీజ్. ఈ బంగారానికి 3 లక్షలు ఇవ్వడం కుదరదమ్మా. అక్క, త్వరగా ఆపరేషన్ చేయాలంటున్నారు. వెంటనే డబ్బులు కట్టాలంట. కుదరదంటే అమ్మని తీసుకెళ్ళిపోమ్మంటున్నారక్క. లేదు లేదు, నేను డబ్బులు తీసుకొని వస్తున్నాను. ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పు. సేట్జీ, టైం లేదు. మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఫైనల్ గా 1,75,000 వస్తాయమ్మా. సరే ఇవ్వండి సేట్జీ. థ్యాంక్ యూ సేట్జీ. మంచిదమ్మా. దొంగ 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 పట్టుకోండి. రేయ్, ఆగురా. రేయ్, అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి తెచ్చిన డబ్బురా. ఆగు. ఏం పాపా? పాపా, ఎందుకు ఏడుస్తా ఉన్నావు? డబ్బులు అమ్మ కోసం తీసుకెళ్తుంటే వాడెవడో వచ్చి లాక్కుపోయాడు. మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకున్న ఒక్క దారి మోసుకుపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఏం పాపా, ఏం మాట్లాడుతూ ఉండవు? అమ్మకేమైంది? అది ఆవిడ లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అయిందమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలి. లాక్కుపోయాడు. బుద్ధుందా నీకు? ఇట్టప్పుడు మాకు చెప్పే పని లేదా? ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళకి ఎలా చెప్పమంటారు? మీ అమ్మ చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావా? ఏం పాపా నువ్వు?